రాజధాని బ్యాంకాక్లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. అనేక భవనాలు కుప్పకూలాయి. వివిధ అంతర్జాతీయ మీడియాలు, సోషల్ మీడియాలో విజువల్స్ను ఆధారంగా చాలా విధ్వంసం జరిగినట్టు తెలుస్తోంది. జర్మనీ జిఎఫ్జెడ్ భూగర్భ శాస్త్ర కేంద్రం ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని తెలిపింది. జిఎఫ్జెడ్ భూగర్భ శాస్త్రం ప్రకారం భూకంప కేంద్రం పొరుగున ఉన్న మయన్మార్లో ఉందంటున్నారు. భూకంపం కారణంగా బ్యాంకాక్లో ఒక నిర్మాణంలో ఉన్న అతిపెద్ద భవనం కుప్పకూలిపోయింది. నివేదికల ప్రకారం భవనం భూకంపం తీవ్రతను తట్టుకోలేక కూలిపోయిందంటున్నారు. అంతేకాకుండా భూకంపం తర్వాత అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. భూకంప కేంద్రం మయన్మార్ దక్షిణ తీరంలో సాగాయింగ్ దగ్గర ఉంది. 7.7 తీవ్రత ఉన్న ఈ భూకంపానికి దాదాపు 2 గంటల ముందు 2 దేశాలలోనూ తేలికపాటి ప్రకంపనలు వచ్చాయి. బ్యాంకాక్ స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు భూకంపం సంభవించింది. భూకంపం తర్వాత భవనాలలో అలారం మోగడం ప్రారంభమైంది. ఆ తర్వాత జనం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. భవనాలు, హోటళ్లలో నుంచి బయటకు రావడం మొదలుపెట్టారు. ఏం జరుగుతుందో తెలియక చాలా మంది అరుస్తూ ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి పెద్ద ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం గురించి ఎటువంటి సమాచారం కూడా లేదు. ఎత్తైన భవనాల లోపల ఉన్న స్విమ్మింగ్ పూల్స్ లో నీరు కదలడం దృశ్యాల్లో స్పష్టంగా చూడొచ్చు. భూకంప కేంద్రం మయన్మార్లోని మొనీబాగ్ నగరం నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు గుర్తించారు. భూకంపాలు భూమి లోపల ఉన్న టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానితో ఒకటి ఢీకొనడం, జారడం లేదా విరిగిపోవడం వల్ల సంభవిస్తాయి. ఈ శక్తి భూమి ఉపరితలం వరకు చేరుకొని ప్రకంపనల రూపంలో కనిపిస్తుంది. భూమి ఉపరితలం అనేక ప్లేట్లతో తయారై ఉంటుంది. అది నిరంతరం చాలా నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. ఈ ప్లేట్లు ఒకదానితో ఒకటి ఢీకొనడం లేదా వేరు కావడం వల్ల భూకంపం వస్తుంది. అగ్నిపర్వతం పేలినప్పుడు దాని లోపల ఉన్న వాయువులు, మ్యాగ్మా బయటకు వస్తాయి. దీనివల్ల చుట్టుపక్కల ఉన్న భూమి కంపించి భూకంపం రావచ్చంటున్నారు నిపుణులు.